విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబీపీ డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు నాకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, అలాగే నా పర్సనల్ గా ఒక సాడ్ మూమెంట్ కూడా. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే రాజధానికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ అయితే మొత్తానికి ఓపెన్ చేశారు. అటువైపు ఇటువైపు వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. వెహికల్ మూవ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా రాజధానికి ఒక బూస్టప్ లాంటిది అనమాట. విజయవాడ నుండి ఉండవల్లి నుండి కనెక్టివిటీ పరంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ టైంలోనే 2 స్టీల్ బ్రిడ్జ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 మొత్తం కంప్లీట్ చేసి ఓపెన్ అయితే చేశారు. అలాగే సాడ్ మూమెంట్ ఏంటంటే నేను ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ అవడంతో నేను ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సీడ్ యాక్సెస్ రోడ్ వైపు వెహికల్ ఫ్లో ఎలా ఉంది, ప్రెసెంట్ డ్రోన్ చూసి చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చాను. డ్రోన్ ఫ్లై చేస్తున్న టైంలో ఏంటంటే కొండవిటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే ఒక వైర్ కి తగి డ్రోన్ అయితే క్రాష్ అయిపోయింది. దానికి ముందుగా సారీ అయితే చెప్తాను. దానికి సంబంధించి నేను సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ డ్రోన్ పరంగా నేను తర్వాత ఏం డిసిజన్స్ తీసుకోబోతున్నాను, అలాగే ఆ డ్రోన్ ఎలా క్రాష్ అయింది, ప్రెసెంట్ దాని కండిషన్ ఏంటో అని చెప్పి. అలాగే వీడియో పరంగా చూసుకుంటే ఏంటంటే ప్రెసెంట్ నేను ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు డ్రోన్ వ్యూ అయితే చూపిస్తాను. అలాగే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఈ బైక్ మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ ఫ్లో ఎలా ఉందో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫేజ్ 2 ఎండింగ్ వరకు అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 మీద బైక్ మీద ట్రావెల్ చేసుకుంటే అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ లో చూడండి, స్టీల్ లెటర్స్ తో ఏ లెటర్ వచ్చేలాగా అయితే పెట్టారు. దానిపైన అమరావతి అని ఉంది, కింద ద పీపుల్స్ క్యాపిటల్ అని అయితే ఉంది. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ వైపు చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ అంతా వదిలేశారు. ట్రాఫిక్ అంతా ఇటువైపే తిరుగుతుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే మళ్ళీ ఇక్కడ రోడ్డు అయితే వస్తుంది. ప్రెసెంట్ రోడ్డు కూడా చాలా వెడల్పుగా అయితే ఉంది. ఒక 4 లైన్ కి సమానంగా అయితే రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఏంటంటే ఇప్పుడు రోడ్డు అంతా కొంచెం ఆక్రమించి అయితే ఉంది. ఇటువైపు ఇది క్లియర్ అవ్వగానే చాలా ఓపెన్ గా కనిపిస్తుంది రోడ్డు అంతా. చాలా మంది ఇక్కడ బాగా కర్వింగ్ ఉందని చెప్తున్నారు, కానీ ట్రావెల్ చేస్తూ ఉంటే ఏంటంటే అంత కర్వింగ్ అనిపించట్లేదు. ఈజీగానే వెళ్ళిపోవచ్చు, అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. ఇది 4 లైన్స్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ 2+2 లైన్స్ కి అయితే ఉంది. అలాగే ఇక్కడ తిరగంగానే మళ్ళీ ఈ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇది కొండవిటి వాగు పైన నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 11 మీటర్స్ విడ్త్ తో ఉంది. అంటే 11 మీటర్స్ అంటే ఇది కూడా 3 లైన్స్ తో సమానం. ఇది ఈ బ్రిడ్జ్ పైన చూడండి ఎలా ఉందో. మొత్తం అటు కానివ్వండి ఇటు కానివ్వండి అన్ని వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా దీని పక్కనే ఇంకో స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైలింగ్ రిగ్గులు కనిపిస్తున్నాయి చూసారా, అవి అయితే పైలింగ్ కోసం అయితే ఉంచుకున్నారు. అక్కడ పైలింగ్ అయితే జరుగుతుంది. ఇంకో బ్రిడ్జ్ కూడా 3 లైన్స్ తో అయితే ఉంటుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ మొత్తం ఏంటంటే 3+3 లైన్స్ తో అయితే నిర్మిస్తారు. మొత్తం కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని కనకదుర్గమ్మ వారధి వరకు 3.5 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే మనం నిన్న వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు అంతా డీబీఎం లేయింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు డీబీఎం మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్ కూడా అయిపోయింది. అంటే ఒక రోజులోనే ఇంత వేరియేషన్ మీరు చూడొచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం ఏంటంటే 1 నెలలోనే ఇంత చేంజెస్ అయితే ఉన్నాయి. అంటే 1 నెలలోనే ల్యాండ్ క్లియరెన్స్ చేసుకోవడం, ఈ రోడ్డుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇంత స్పీడ్గా పనులు కంప్లీట్ చేయడం. మెయిన్గా చెప్పుకుంటే ఏంటంటే ఈ కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జే, ఆ స్టీల్ బ్రిడ్జ్ ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ ఫేజ్ 2 లో ఉన్న అన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయిపోయినాయి ఇప్పుడైతే.
ఇంతకు ముందు మనకి మంతెన ఆరోగ్యాలయం దగ్గర ఒక ల్యాండ్ ఇష్యూ ఉండేది. ఆ ల్యాండ్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోయి అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇటువైపు అంతా చూడండి రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్లు అయ్యి. ఇది జోన్ 8 కింద అయితే వస్తుంది. ఈ జోన్ 8 కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ అయ్యి. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో కూడా స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఈ బిఆర్టీ రోడ్ ఏదైతే ఉందో ఇది 11 మీటర్స్ విడ్త్తో ఉంది. అలాగే దీనికి లెఫ్ట్ సైడ్ సర్వీస్, అలాగే రైట్ సైడ్ ఒక సర్వీస్ రోడ్ వస్తుంది. అవి కూడా 11 మీటర్స్ విడ్త్తో ఉంటాయి. మొత్తం రోడ్ వచ్చేసి 33 మీటర్స్ ఉంటుంది. ఈ ఫేజ్ 2 మొత్తం ఏంటంటే వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.92 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. నేను ఈ రోడ్డు వ్యూ చూపిద్దామని దగ్గర నుండి కింద నుండి చూపిద్దామని చెప్పి డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ అయితే క్రాష్ అయిపోయింది. అందుకనే నేను రోడ్డు వ్యూ అయితే చూపిస్తున్నాను. స్టార్టింగ్ లో ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న బ్రిడ్జ్, కొండవీటి వాగు పైన ఉన్న బ్రిడ్జ్ రెండు డ్రోన్ వ్యూలో వచ్చినాయి. అది దాటిన తర్వాతే ఈ కరెంట్ తీగలు తగిలి డ్రోన్ అయితే క్రాష్ అయిపోయింది. అందుకనే నేను బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ మీకైతే చూపిస్తున్నాను. ప్రెసెంట్ ఇక్కడ రోడ్డు ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంది, ఇటువైపు ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉందో మీకు చూపిద్దామని. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి అన్నా క్యాంటీన్. ఆ అన్నా క్యాంటీన్ కి అటువైపే సీఎం గారి ఇల్లు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లలో భాగంగా రోడ్లో నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఏ టైప్ రోడ్ అయితే వస్తుంది. ఈ ఏ టైప్ రోడ్ వచ్చేసి డైరెక్ట్ గా సీఎం గారి ఇంటి వైపు నుండి అయితే వస్తుంది. ఈ రోడ్డు వైపు నుండి సీఎం గారు ట్రావెల్ చేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే ఎక్కుతారు. అది ఏ టైప్ రోడ్డు 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. అది ఇదంతా జోన్ 8. ఇది 8 కింద ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ నుండి దూరంగా కరకట్ట రోడ్డు కూడా మీరు చూడొచ్చు. చిన్న రోడ్డు అది. అలాగే ఇక్కడ ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా మీరు చూడొచ్చు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని రోడ్లు అయితే వస్తాయి. ఇంకా కరకట్ట పూర్తి స్థాయిలో ఆపేసి అక్కడ ఈ కరకట్ట రోడ్డు విస్తరణ పనులు కూడా స్టార్ట్ చేస్తారు. ఎలాగో ఈ రోడ్డు కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఈ రోడ్డు వర్క్స్ కంప్లీట్ చేశారు. అంటే ఒక నెలలోనే ల్యాండ్ క్లియరెన్స్ చేసుకొని ఇంత స్పీడ్గా వర్క్స్ చేసి రోడ్డు కూడా మంచి క్వాలిటీగా నిర్మించారు. అలాగే 2 days బ్యాక్ ఇక్కడ మంతెన ఆరోగ్యాలయం దగ్గర ఏదైతే ల్యాండ్ ఇష్యూ రిజాల్వ్ అయిందో అక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ 6 months బ్యాక్ కంప్లీట్ చేసిన రోడ్డు. ఇది 1.5 kilometers కంప్లీట్ చేసి కరకట్టతో కనెక్టివిటీ ఇచ్చారు. అలాగే ఇది ఇప్పుడు వేసిన నెల రోజుల్లో వేసిన రోడ్డు ఇది. ఆల్రెడీ ఈ రోడ్డు వైపు అయితే రెగ్యులర్గా 6 months నుండి మనం ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాకా వచ్చిన రోడ్డు వచ్చేసి ఈ రోజు ట్రావెల్ చేస్తున్న రోడ్డు అది.
ఇక్కడ మధ్యలో ఉన్న బిఆర్టీ రోడ్డు కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఈ గ్రావెల్ వేసుకుని మొత్తం హైట్ పెంచేసుకున్నారు. అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అవి కూడా అండర్ గ్రౌండ్ చేశారు. ఇక్కడ మీకు టర్నింగ్ కనిపిస్తుంది చూసారా, ఈ టర్నింగ్ దగ్గరే ల్యాండ్ ఇష్యూ రిజాల్వ్ అయింది. 2 days బ్యాక్ రిజాల్వ్ అయింది. ఈ 2 days అంటే 1 day లోనే ఇక్కడ రోడ్డు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని హైట్ మొత్తం గ్రావెల్ హైట్ వేసుకొని ఇంకా WMM లేయింగ్ కూడా చేశారు. ఇంకా త్వరలో ఇక్కడ కూడా ఈ తార్ రోడ్ వేసేసి స్ట్రైట్ గా అయితే పంపించేస్తారు, స్ట్రైట్ గా కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ ఈ టర్నింగ్ కూడా ఉండదు. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఎంత హైట్ వర్క్ వచ్చేసిందో రోడ్ కూడా. మనకి ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిన రోడ్. ఇది మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది వచ్చేసి మొత్తం 3.92 కిలోమీటర్స్. ఇక్కడ నుండి వచ్చేసి 14.45 కిలోమీటర్స్ వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది. ఇక్కడ రోడ్డు వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. Foto